హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే సూపర్ హ్యాపీ ఫైన్గా ఉన్నామన్నమాట. సో ఇది అయితే సంక్రాంతి పండగకి ఒక్కరోజు ముందు వెళ్ళామన్నమాట. అంటే భోగి పండుగ అనేది వెన్స్డే వచ్చింది కదా, మేమైతే 1 డే బిఫోర్ వెళ్ళిపోయామన్నమాట. అంటే ట్యూస్డే మార్నింగ్కి రాజమండ్రిలో దిగిపోయాము. అప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఇది. ఫుల్ హిస్టరీలోనే నా పెళ్ళైన ఈ 10 years హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం పండగకి ఒక్కరోజు ముందు వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మమ్మీ, డాడీ, తమ్ముడు అయితే. బికాజ్ ఎప్పుడు పండగ భోగి రోజు ఈవినింగ్కి కానీ లేదా భోగి రోజు ఆఫ్టర్నూన్కి కానీ వెళ్ళే వాళ్ళము. అండ్ సంక్రాంతి సెకండ్ డే ఫెస్టివల్ అయిపోగానే మళ్ళీ బయలుదేరిపోయే వాళ్ళం అనమాట. సో వాళ్ళకి ఉన్నట్టు వెళ్ళాము ఉన్నాము అట్లా ఏం అనిపించి వాళ్ళకి ఉండేది కాదు, మాకు ఉండేది కాదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ ఇయర్ ఈజ్ సూపర్ హ్యాపీ ఇయర్ అని చెప్పుకోవచ్చు అనమాట. బికాజ్ 1 డే బిఫోర్ వెళ్ళాం కాబట్టి. అండ్ వెళ్ళిన తర్వాత మార్నింగ్ యాజ్ యూజువల్ 4:30 కల్లా దిగిపోయాం అక్కడ. అండ్ 4:45 కల్లా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో వెళ్ళంగానే ఫస్ట్ బ్రష్లు అవి చేసేసి కొంచెం లూక్ వామ్ వాటర్ తాగేసి, డిటాక్స్ వాటర్ అనమాట, తాగేసి హ్యాపీగా నాప్ తీసుకున్నాం అనమాట. అండ్ మా హస్బెండ్ ఇంకా పడుకునే ఉన్నారు అప్పటికి. ఆల్మోస్ట్ టైం 8:30 ఏమో అవుతున్నట్టుంది. సో అప్పుడు మా ఫాదర్ ఫిష్ తీసుకొద్దాము వస్తావా అంటే సరే అని చెప్పి మా ఫాదర్తో కలిసి ఫిష్ తీసుకురావడానికి బయలుదేరామన్నమాట. అండ్ పిల్లలు మాత్రం అస్సలు పడుకోలేదు. ఇంకా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత స్పేస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అండ్ అఫ్కోర్స్ గారాబం కూడా ఎక్కువగానే చేస్తారు కాబట్టి మనకన్నా ఎక్కువగా. సో హ్యాపీగా ఫైన్గా ఆడుకున్నారనమాట వాళ్ళైతే. కానీ నేను మా హస్బెండ్ మాత్రం హ్యాపీగా పడుకున్నాము. సో లేచిన తర్వాత అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మమ్మీ అసలు ఎన్ని రకాల ప్లాంట్స్ని పెంచుతుందో ఇక్కడ రాజమండ్రిలో అయితే. అండ్ తణుకులో ఉన్నప్పుడు కూడా ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా అక్కడ కొన్ని మొక్కల్ని అవన్నీ అక్కడే వదిలేసిందనమాట. బికాజ్ ట్రాన్స్పోర్ట్లో వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది తీసుకురావడానికి అని చాలా మొక్కల్ని అక్కడ వదిలేసింది. బట్ ఇక్కడ కూడా చాలా వరకు ఆమె మంచి మంచి ప్లాంట్స్ని పెంచుకుంటుందన్నమాట. ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ అనమాట. కొంచెము ఎయిర్ ప్యూరిఫై చేసేవి అవి ఉంటాయి కదా, అట్లాంటివి ఎక్కువగా పెంచుతుందన్నమాట. సో అవన్నీ కూడా వీడియో తీశాను. ఇంకా పిల్లలు అయితే పైకి కిందకి తిరుగుతూనే ఉన్నారు. అసలు ఒక్క నిమిషం కూడా పాపం వాళ్ళకి గ్యాప్ అనేది లేదు. బికాజ్ ఆడుకుని అలసిపోయారనమాట. చూసారా, తమలపాకుని మొత్తం గుమ్మానికి ఒక తోరణంలాగా పాకిచ్చేసిందనమాట. అంటే తాడు అదంతా గుమ్మానికి కట్టించి దానికి అల్లిచ్చేసిందనమాట. గుమ్మానికి ఒక తోరణంలాగా వచ్చిందనమాట అదంతా కూడాను. అండ్ మొక్కలు పెంచుకోవడానికి అయితే మా మమ్మీ వాళ్ళకి స్పేస్ బాగానే ఉంది. అంటే మట్టిలో వేసుకోలేరు కానీ బట్ పాట్స్లో పెట్టి అయితే మంచిగా పెంచుకోవచ్చు అనమాట. టర్టిల్ వైన్స్ అయితే మాత్రం ఎన్ని రకాలుగా పెంచిందంటే అన్ని రకాలుగా పెంచిందనమాట. ఇదివరకు ఈ కార్నర్ ఏరియాలో కూడా ఇంకా చాలా మొక్కలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ తీసేసి పైకి షిఫ్ట్ చేసేసిందనమాట. కార్నర్ ఏరియాస్లో కూడా చాలా మొక్కలు పెంచేది తను ఇదివరకు. కాకుండా అక్కడ మచ్చలు అవన్నీ కూడా కనబడతాయి మీకు. అఫ్కోర్స్ నేను వెళ్ళే లోపల పైకి వెళ్ళి వీడియో తీసుకునే లోపల కిట్టు చెర్రి ముందే వెళ్ళిపోయారు. అండ్ కిట్టు బాబు అయితే ఫస్ట్ బ్రింజాల్స్ని కోసేసాడనమాట. కుండీల్లోనే పెంచుతుంది. అఫ్కోర్స్ వాళ్ళకి సరిపడినంత క్రాప్ అయితే వస్తుంది అనమాట. అది అవి విత్తనాలు కానీ పెట్టినట్టున్నారు మమ్మీ, వాటిని కూడా పీకేసాడనమాట కిట్టు అయితే. అది ఇక్కడ రకరకాల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అనమాట. ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా వెజిటబుల్స్ అయినా ఏమైనా ఖాయంగానే ఉడతలు వచ్చి ఫస్ట్ స్వాహా చేసేస్తున్నాయి అనమాట. వాటిని కాపలా కాయలేము, అట్లా అని ఇది చేయలేము కదా. సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. మల్బరీస్ ఉన్నాయి,
కరెక్ట్గా ఐడియా లేదు, కానీ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. మనం ఓపిక్గా బేరమాడి తీసుకోవాలి, కానీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. అండ్ దట్టు లైవ్ ఫ్రెష్గా ఉంటాయి కదా, జస్ట్ ఇట్లా గోదావరిలో వలేసి ఇలా పడవ రాగానే తీసుకొచ్చి గట్టు మీద పెట్టేస్తారనమాట. ఇదంతా కూడా ధోబీ ఘాట్ దగ్గర. అండ్ ఇంకా ఏంటంటే కొంచెము రైట్ నో ఇప్పుడైతే కొంచెము స్పేస్ అదంతా కంజెస్టెడ్గా ఉంది. బికాస్ ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పుష్కరాలు ఉన్నాయి కదా, 2027లో గోదావరి పుష్కరాలు. సో దానికోసం వర్క్స్ అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అన్నమాట. అసలు చాలా రీకన్స్ట్రక్షన్స్ వర్క్, రెనోవేషన్ వర్క్స్ అవన్నీ చాలా నీట్గా జరుగుతున్నాయి అన్నమాట. సో కొంచెం అందుకని కంజెస్టెడ్గా ఉందన్నమాట. అండ్ అఫ్కోర్స్ చాలా దగ్గరకు వచ్చేసింది, ఇంకా 1 year ఉంది కాబట్టి వాళ్ళకు ఉండే టెన్షన్ కూడా వాళ్ళకు ఉన్నాయి. ఘాట్స్ అన్నీ రెడీ చేయాలి, సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకోవాలి, ఇవన్నీ చాలా నీట్గా ప్లాన్డ్గా జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఇటు సైడ్ లోపలికి అనమాట, ఇది మనకి ఇక్కడ అరటిపళ్ళు మార్కెట్ కూడా ఉంటుందన్నమాట, హోల్సేల్ మార్కెట్. ఇట్లా ఇది ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందండి. ఇట్లా బండ్లకి అటు ఇటు కట్టుకుని తీసుకొస్తూ ఉంటారనమాట. అదే అయితే చూడడానికి ఇంకా చాలా ప్లెజెంటబుల్గా ఉంటుందన్నమాట. అట్లా అరటిపళ్ళు గెల్లలు కట్టుకుని తీసుకొచ్చేది అదంతా కూడాను. ఒకప్పుడు సైకిల్ మీద తెచ్చేవారు, ఇప్పుడు బండ్లకి కట్టుకుని తీసుకొస్తున్నారు. సో ఇదంతా హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు అమ్మేసి మిగిలిన వాళ్ళు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు సేలింగ్కి రీసేలింగ్కి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తారనమాట. అది సో ఆ ఫిష్ అయితే వంజ అండ, ఆ పెద్ద ఫిష్ వైట్ కలర్లో ఉంది కదా, అదే అనమాట వంజ. ఇంకా అక్కడ ఉన్నవన్నీ లైవ్ ఫిష్లే అనమాట. సో మేము తీసుకున్న ఫిష్ అయితే తీసుకున్నాము. సో మేము తీసుకున్న ఫిష్ని ఆవిడ క్లీన్ చేసి మా చేతికి ఇచ్చే లోపల చెర్రీ కిట్టు అయితే 190 క్వశ్చన్స్ అడిగి ఆ చేపలు అమ్ముకునే ఆమెని మొత్తానికి ఇది చేసేసారు. ఇది బతికే ఉందా, దీని నోరు ఎందుకు ఇలా ఉంది, దీన్ని ఏమంటారు, ఆ ఫిన్స్ అవన్నీ తోకలు అవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి డీటెయిల్స్ అన్నీ అడిగి దాని లోపల ఏమున్నాయి, అది ఏం తింటుంది, అది ఎలా పడింది, చాలా చాలా క్వశ్చన్స్ అడిగారనమాట వాళ్ళకి. అండ్ లైవ్ ఫిష్ని దగ్గర నుంచి చూసారేమో ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయారనమాట. డిఫరెంట్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి కాబట్టి. అది ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇవి బోన్సై ప్లాంట్ ఉంటుంది కదా, అదనమాట. జనరల్గా ఏంటంటే అది చాలా చిన్నగానే ఎదుగుతుంది, కానీ మా మమ్మీ దాన్ని కూడా వృక్షంలా చేసేసింది అనమాట, కుండీలో పెట్టే. సో అవి కూడా దేవుడి పూజకి వస్తాయి అన్నమాట. బచ్చలాకు సంథింగ్ ఇంకేదో తమలపాకు అనుకుంటా ఇంకొకటి. అండ్ అవి బొగడబంతి పూలు అంటారు అనుకుంటా వాటిని, బొగడబంతి పూలు. అండ్ ఇంకా తెల్ల పూలు అనమాట. దేవుడి పూజకైతే ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. మమ్మీకి పూలు అయితే మాత్రము ఇట్లా కోసుకుని అలా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అనమాట, అంత ప్రశాంతంగా ఇది ఉంటుందన్నమాట. సో అవన్నమాట అన్నీ కూడా. ఇంకా అండ్ కమింగ్ టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట. సో ఇడ్లీ మాత్రం ఎమ్మీగా ఉంటుంది మమ్మీ దగ్గర, ఎందుకంటే మమ్మీ పొట్టు మినపప్పు వాడతారు కాబట్టి. మనం అంటే కడుక్కోవడానికి బద్ధకం, వాటర్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఎందుకులే అనేసి మనమేమో నార్మల్ సాయి మినపగుళ్ళే వాడతాం, కానీ మమ్మీ మాత్రం పొట్టు మినపప్పు వాడుతుంది. టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం కావాలి చెప్పండి, వేడి ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని అలా ఇడ్లీ పొడి జల్లుకొని తింటే ఉంది టేస్ట్ బ్రహ్మాండం అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ సెషన్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా గోదావరి ఒడ్డుకెళ్ళి పిల్లలు మా హస్బెండ్ అయితే జలకాల ఆడారనమాట. అఫ్కోర్స్ వాటర్ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉన్నాయి అన్నమాట. వాటర్ మురికి అదంతా పోయింది, ఇంకా రైనీ సీజన్ వాటర్ అంతా పోయింది, ఇప్పుడు ఫ్రెష్ వాటరే ఉందన్నమాట. అండ్ ఈ గోదావరి దగ్గర కూడా చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పాను కదా, వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అదొక్కటే డిస్టర్బెన్స్ అని కాదు, అది వాళ్ళ వర్క్ తప్పదు, ఇంకా చెయ్యాలి. నెక్స్ట్ ఇయర్ పుష్కరాలకి అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి అదొక్కటే ఉందన్నమాట అక్కడ. ఇంకా సో ఎక్కడ చూసినా మొత్తం అన్ని ఘాట్స్లోనూ రెనోవేషన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. మేబీ నెక్స్ట్ ఇయర్ పుష్కరాలు అనేది ఇంకా హై లెవెల్లో చేస్తారు అన్న ఇదైతే మాత్రం ఉందన్నమాట.
సో కాకపోతే వాళ్ళు ఎంత రెనోవేషన్ వర్క్స్ చేసినా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి. వాటర్ని ఏ విధంగానూ పొల్యూట్ చేయకుండా అక్కడికి వెళ్ళి సబ్బులు, షాంపూలు, అడ్డమైన అన్ని ప్యాకెట్స్ తినుకుంటూ అక్కడే తాగి ఆ బాటిల్స్ అక్కడే విసిరేసి ఆ ప్యాకెట్స్ ఎంటీ కవర్స్ అన్నీ ఆ వాటర్లో వేసేస్తే అవన్నీ కూడా మనమే పొల్యూట్ చేస్తున్నాము. అక్కడ ఎంత రెనోవేషన్ వర్క్స్ జరిగినా కానీ మనం చేసే పొల్యూషన్కి సగం పాడైపోతాయి అన్నమాట. సో తర్వాత గవర్నమెంట్ అనుకుని ఏం ప్రయోజనం ఉండదు. అందులో మనం వేయకూడని చెత్త అంతా వేస్తున్నప్పుడు గవర్నమెంట్ మాత్రం ఎంతవరకు చేస్తుంది చెప్పండి. సో ఎక్కడికన్నా నదులకి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఆ సరౌండింగ్స్ని అన్నిటినీ కూడా మనం నీట్గా పెట్టడానికి ట్రై చేస్తే గవర్నమెంట్ కూడా అందరూ నీట్గా ఉంటున్నారు కాబట్టి మనం కూడా ఇంకొంచెం ఎఫర్ట్ చేయొచ్చు అనుకున్నట్టు ఉంటుందన్నమాట అది. సో ఎవరైనా వాటర్స్ దగ్గరికి, పుణ్యక్షేత్రాలు, నదులు ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు అడ్డమైన సబ్బులు, షాంపూలు వాడేసి ఆ కవర్లని అన్నిటినీ చెత్తని ఆ నదిలో వేయకుండా జాగ్రత్తగా మీ బ్యాగ్లో పెట్టుకుని వెనక్కి ఇంటికి తెచ్చేసుకొని మన డస్ట్బిన్స్లో మనం వేసుకోవచ్చు, పర్వాలేదు. అక్కడే డస్ట్బిన్స్ ఉంటాయి కాబట్టి అక్కడే వేయొచ్చు, ఇంటికి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఒక న్యాప్ అయిపోయేసరికి మా మమ్మీ అరిసెలకి అన్నీ రెడీ చేసేసింది అనమాట. సో నేను ఏం చేశాను అంటే అందులో తెడ్డి పెట్టి తిప్పాను అనమాట. అదొక్కటే మా మమ్మీకి నేను చేసిన హెల్ప్ అనమాట. సో అప్పటికి లంచ్ అయిపోయింది మాది. లంచ్ అయిపోయిన తర్వాత చేసిన ఘనకార్యం ఏంటి అంటే తెడ్డి పెట్టి తిప్పడం మాత్రమే. సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే పని ఏముంటుంది చెప్పండి, తినాలి, పడుకోవాలి, తినాలి, పడుకోవాలి, తిరగాలి, ఇదొక్కటే ఉద్యోగం అనమాట. సో ఆ రోజైతే మాత్రం అరిసెలకి నేను తెడ్డి పెట్టి తిప్పి మా మమ్మీకి చాలా పెద్ద హెల్ప్ చేసి అలిసిపోయాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.